అందరూ ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ సమరానికి సమయం ఆసన్నమైంది. న్యూయార్క్లోని నసావు స్టేడియం వేదికగా ఇండియా-పాకిస్తాన్ హైవోల్టేజ్ పోరు జరగనుంది. అయితే న్యూయార్క్ పిచ్ పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఆ పిచ్పై ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో బ్యాటర్లు నానా తంటాలు పడాల్సొచ్చింది. దీంతో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా పిచ్పై టెన్షన్ నెలకొంది. పిచ్ గతుకులుగా ఉన్నట్టు కనిపించింది. దీంతో బంతి పిచ్పై పడ్డాక కొన్నిసార్లు వింతగా బౌన్స్ అయింది. న్యూయార్క్ పిచ్ విషయంలో ఐసీసీపై విమర్శలు వచ్చాయి. దీంతో ఎంతో కీలకమైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు న్యూయార్క్ పిచ్ ఎలా ఉంటుందనే టెన్షన్ మొదలైంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సిన పిచ్కు ఐసీసీ సరిచేసిందంట తాజాగా సమాచారం బయటకు వచ్చింది. పిచ్పై గతుకులు ఎక్కువగా లేకుండా రోలింగ్ ఎక్కువగా చేయించిందని తెలుస్తుంది. పిచ్ సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో పిచ్ ఫ్లాట్గా ఉండి బ్యాటింగ్ కూడా మెరుగవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే అవుట్ ఫీల్డింగ్ మాత్రం స్లోగానే ఉండే అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.